మాట్లాడాను ఈరోజు అది కూడా మాట్లాడదాం. ఒకసారి సిపిఐ ఏపీ కార్యదర్శి ఈశ్వరయ్య లైవ్లో మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఈశ్వరయ్య ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, మీరు బాగున్నారు కదా? బాగున్నాను ఈశ్వరయ్య. ఇప్పుడు ఏపీ సిపిఐ కార్యదర్శిగా మీరున్నారు. మీరు స్టూడెంట్ పాలిటిక్స్ నుంచి మూమెంట్స్ నుంచి ఎదిగా స్థాయికి వచ్చారు. వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. అలాగే ఇప్పుడు కూటమిలో జరుగుతున్న పరిణామాలు, జరుగుతున్న విషయాలు మీరు చాలా దగ్గరగా గమనిస్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? దీని గురించి మీ ఇమ్మీడియట్ స్పందన ఏంటి? అసలు దీనిపైన ఇంత సీరియస్ గా జనసేన వాళ్ళు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు, తెలుగుదేశం వాళ్ళు జుట్టు బీక్కోవాల్సినటువంటి అవసరం లేదు, అదేవిధంగా వైసీపీ వాళ్ళు కూడా దీని గురించి అంత మాట్లాడాల్సిన అవసరం లేదు. మామూలుగా ప్రొఫెసర్ నాగేశ్వర గారు ఒక అనలిస్ట్ గా జరుగుతున్నటువంటి పరిణామాలపైన మాట్లాడాడు. ఒకవేళ ఇది కరెక్ట్ కాదు, యాంటీ రూమ్ లో కూర్చొని దేశ రాజకీయాలు, రాష్ట్ర అభివృద్ధిని గురించే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినారనేటువంటి విషయాన్ని ఏదైతే చెప్తున్నారో దాన్నే బలంగా చెప్పండి, మేము అది మాట్లాడలేదు ఇదని చెప్పి. అంతేగాని ఎవరు ఏం మాట్లాడినా కూడా వాళ్ళపైన కేసులు పెడతాము, వాళ్ళపైన దాడులు చేస్తాము, వాళ్ళని బెదిరిస్తాము అనేటువంటిది అంటే, మరి నేను కూడా అడుగుతా ఉన్నా, పవన్ కళ్యాణ్ గారితో మేము కూడా కలిసి ప్రయాణం చేసినటువంటి వాళ్ళగా అడుగుతా ఉన్నాము. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే చెప్పారు, వైసీపీ సోదరుడు చెప్పాడు, 30,000 మంది వాలంటీర్లు మహిళలు ఊరు దాటించారు, దేశాన్ని దాటించారు, నాకు సెంట్రల్ ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం ఉందని అన్నారు. మరి ఎన్ని కేసులు బుక్ చేయాలా? ఎన్ని కేసులు ఆయన పైన బుక్ చేయాలా? అదే విధంగా గతంలో ఒక ఉపన్యాసం ఒక సభలో మాట్లాడుతూ ఉండి, నేను అనుకుంటే కేంద్రంలో నాకున్నటువంటి పలుకుబడితో జగన్ను నేను ఏమైనా చేయించగలను అని చెప్పి ఆయన మాట్లాడి తవ్వకాల్లో బయటికి వెలికి తీయండి. కాబట్టి రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎవరైనా ప్రజాస్వామిక పద్ధతుల్లో ఉన్నటువంటి అంశాలను దానిపైన డిస్కషన్ చేస్తారు, చర్చ చేస్తారు. మంచి చెడు అన్నటువంటి దాన్ని మనం దానికి ప్రతిపక్షమో అపోజిషనో లేకపోతే అధికార పక్షమో ఏదో పద్ధతిలో జవాబు చెప్పడమో లేదా విమర్శకు ప్రతి విమర్శ చేయడం అనేటువంటిది ప్రజాస్వామిక వ్యవస్థలో సర్వసాధారణంగా జరిగేటువంటి అంశం. అంతేగాని మేము అది మాట్లాడలే రుజువులు చూపించాలంటే మీరు మాట్లాడే మాటలకు అన్ని రుజువులు చూపిస్తున్నారా? పోనీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గొడ్డలతో నరికాడు, గొడ్డల పార్టీ అంటారు, మీ దగ్గర ఉన్న రుజువులు ఉన్నాయా? కాబట్టి ఉట్టి మాటలన్నీ పెట్టేసి, అయినా పైగా ఇందులో ఏముంది, ముగ్గురు అమిత్ షాకు ఫ్రెండ్సే కదా, మీరేమన్నా కాదా, మీరు ఫ్రెండ్స్ కాదా? ఈ రాష్ట్రానికి మీరేమన్నా న్యాయం చేస్తున్నామో అది ఇది అన్నారు. ఏమి న్యాయం చేస్తున్నారు మీరు? ఏమి న్యాయం చేస్తున్నారు అని నేను అడుగుతా ఉన్నా. ఏంటి రాష్ట్రానికి జరిగిన ప్రయోజనం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు అమిత్ షాకు ఫ్రెండే, పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఫ్రెండ్, తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఫ్రెండ్. ఎవరు పర్మనెంట్, ఎవరు నాన్ పర్మనెంట్? మీరు పర్మనెంట్ గా ఉండాలన్నా కూడా మీతో అవసరం ఉన్నంత వరకే అమిత్ షా గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ స్నేహం చేస్తారు. ఆ తర్వాత ఏమవుతుందో ఆ పక్క మహారాష్ట్రను ఒకసారి చూడండి, ఒరిస్సాను ఒకసారి చూడండి, బెంగాల్ను ఒకసారి చూడండి, ఢిల్లీని ఒకసారి చూడండి. ఎందుకు ఊరిక ఆయనతో ఫ్రెండ్షిప్ అని చెప్పి, ఆయన అమిత్ షా గారు కరచాలనం చేశారని చెప్పి ఒక ఆయన బట్టలు ఇప్పుకొని తిరగడము, ఇంకొక ఆయన నరేంద్ర మోడీ గారు నమస్కారం పెట్టారని, ఇంకొక ఆయన చాక్లెట్ ఇచ్చాడని, ఏమి సమస్య లేనట్టు వీటి చుట్టూ తిరుగుతా. అయినా ప్రొఫెసర్ నాగేశ్వర గారు అన్నదాంటల్లో తప్పేముంది? ఇంకా మీకే మేలు కదా. ఒకవైపున అమిత్ షా, నరేంద్ర మోడీ అనేటువంటి వాళ్ళు ఒక మతోన్మాద భావజాలాన్ని, మతోన్మాద ఎజెండాను ఎత్తుకొని వాళ్ళు తిరుగుతూ ఉంటే, వీళ్ళు తాత్కాలికమైన ఫ్రెండ్ చంద్రబాబు నాయుడు గారు, ఆయన దీర్ఘకాలికమైన ఫ్రెండ్ అది పవన్ కళ్యాణ్ గారు, నాదెళ్ల మనోహర్ గారు పోయినప్పుడు ఆ డిస్కషన్ జరిగింది. నాకు యాంటీ రూమ్లో నుండి అక్కడ ఉన్నట్టు వాళ్ళతోనే ఒక సమాచారం, ఒక మీటింగ్లో మాట్లాడితే సమాచారం వచ్చింది అని అన్నాడు. సమాచారం వెరీ మచ్ కాన్ఫిడెన్షియల్. ఎవరు చెప్తారు? ఒక అనలిస్టుకు చాలా మంది చాలా రకాలుగా చెప్తారు. దాన్ని ప్రివేల్ కావాల్సినటువంటి అవసరం ఏముంటుంది? మీరు మాట్లాడలే టీవీలలో? కాబట్టి ఇది కరెక్ట్ అనేటువంటిది కాదు. పైగా మళ్ళా కేసులు పెట్టడం అంటే, అక్కడ నరేంద్ర మోడీ గారి గురించి ఎవరైనా మాట్లాడితే కేసులు పెడతారు, అమిత్ షా గారి గురించి మాట్లాడితే కేసులు పెడతారు, పవన్ కళ్యాణ్ గారి గురించి ఏదైనా విమర్శ చేస్తే కేసులు పెడతారు. పైగా విమర్శ కాదు, ఒక సద్విమర్శ లాంటిది ఒక సూచన చేశారు. సూచన చేసిన దానికే తగదరమ్మా అని చెప్పేసి ఇంతగా ఇడుచుకోవాల్సినటువంటి అవసరమే లేదు. కాబట్టి ఊరికే భయభ్రాంతులకు గురి చేసి ఆయన మాట వెనక్కి తీసుకున్నాడు, మేము దానికి సంబంధించి మేము వెంటనే దానికి సంబంధించి ఆలోచిస్తున్నాము, ఇవన్నీ కరెక్ట్ అనేటువంటిది కాదు. ప్రజాస్వామిక వ్యవస్థలో అందరూ అన్ని మాట్లాడతారు, రోజు అందరూ మాట్లాడుతూనే ఉన్నారు. ఎంతమంది పైన కేసులు పెట్టారో ఒకసారి చెప్పాలి. కాబట్టి నేను నాదెళ్ల మనోహర్ గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారు ఎన్ని మీటింగుల్లో
నా కొడక తొక్కి నార తీస్తా, ఏమనుకుంటున్నారో వైసీపీ నా కొడకల్లారా అని ఇలాంటి భావజాలాన్ని, ఇలాంటి భాషను ఉపయోగించినటువంటి పదుల సంఖ్యలో వీడియోలు ఉన్నాయి. ఎందుకు సార్ ఇవన్నీ లేనిపోనివన్నీ? పైగా ఏదన్నా అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్లకు ఒక మాట ఏదైనా అనుకూలంగా రావచ్చు, ఎందుకంటే ప్రజల పక్షాన మాట్లాడే వాళ్ళు. ఇంకా మాట్లాడిన ప్రతి వాళ్లకు అప్పటికే నాగేశ్వర్ గారికి అదే వైసీపీ కండువా వేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తా ఉన్నారు. ఆయన వైసీపీనా? ఈ బిలాంగ్స్ టు స్టూడెంట్ ఆర్గనైజేషన్ లో ఒక లెఫ్ట్ ఆర్గనైజేషన్. ఆయన గెలిచిన ఎమ్మెల్సీగా లెఫ్ట్ ఆర్గనైజేషన్ గెలిచాడు. ఇంకా ఎక్కువ మాట్లాడాలంటే ఆయన కమ్యూనిస్ట్ ఒక విధంగా చెప్పాలంటే. మరి ఆయనకు కూడా ముద్ర వేశారు. ఎందుకు సార్ ఇవన్నీ? కరెక్ట్ అయినటువంటిది కాదు. ఈ విషయంలో నాగేశ్వర్ గారి విషయంలో కానీ గతంలో జరిగినటువంటి విషయాల్లో కానీ అనలిస్టులు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడతారు. మాట్లాడిన దాంట్లో మనకు కొన్ని ఉపయోగం ఉండొచ్చు, కొన్ని నష్టం కూడా చేసేదానికి ఉండొచ్చు. నష్టం చేసేదాన్ని ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రతిస్పందన ద్వారా తిరిగి చెప్పడం ద్వారా ప్రజలను మేల్కొల్పాలి తప్ప ఇట్లా కేసులు పెడతామంటే అదే నియంత్రణతో నిద్రలేస్తే ప్రజాస్వామ్యం పారిపోతుందని చెప్పినట్టుగా ప్రజాస్వామ్యం పారిపోతుంది. ఎవరి గురించి మాట్లాడడానికి లేదు. అధికారంలో ఎవడుంటే ఆయన రాజు, ఆయన మొత్తం ప్రజాస్వామ్యానికి మూలపూడుతున్న పద్ధతిలో వ్యవహరిస్తే ఇది సరైంది కాదనే మేము పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నాం, నాదెళ్ల మనోహర్ గారికి కూడా చెప్తున్నాం. దయచేసి ఇమ్మీడియట్ గా పవన్ కళ్యాణ్ గారు జోక్యం చేసుకొని ఈ విషయాన్ని ఇంతటితో స్టాప్ చేసి నాగేశ్వర గారి పైన పెట్టేటువంటి కేసులు ఉపసంహరించుకోవడం మంచిదని చెప్పి మేమైతే సూచన సలహా చేస్తున్నాం. లేదు అట్టగాని కేసులు పెడతామంటే అది ఇంకా మేలు. కేసులు పెడితే రేపొద్దున రాష్ట్ర వ్యాప్తంగా లెఫ్ట్ ఆర్గనైజేషన్స్ కానీ ఇతరేతర శక్తులు కానీ అనేక రకాలుగా వస్తాయి. మీకు నరేంద్ర మోడీ గారికి ఏం తేడా ఉందో చెప్పమని చెప్పి మేమే అడుగుతా ఉన్నాం. ప్రశ్నిస్తే వరవరరావు తీసుకొనిపోయి జైల్లో పెట్టారు. ప్రశ్నిస్తే స్టాలిన్ స్వామిని జైల్లోనే చంపారు. 10 సంవత్సరాలు సాయిబాబాను జైల్లో పెట్టారు. ఆయనకు 2 కాళ్ళు కూడా లేనటువంటి వాడు. ఆయన జైలు నుండి బయటకు రాగానే చనిపోయాడు. కాబట్టి మీకు నియంతృత్వం పైన ఉన్న నమ్మకం ప్రజాస్వామిక వ్యవస్థ పైన లేదు. అంటే మీకు నష్టం జరిగితే ప్రజాస్వామ్యం అంటారు, మీకు ఏదైనా కూడా లాభం జరిగితే ప్రజాస్వామ్యం కాదని. ఇదే మీరు నేర్చుకునేది, ఇదే మీరు చెప్పేది. ఇది సరైనది కాదనేదే మా అభిప్రాయం. మేమైతే పవన్ కళ్యాణ్ గారికి నిర్దిష్టంగా చెప్తున్నాం, బీయింగ్ ఏ పొలిటీషియన్ ఎంతో కొంత ప్రశ్నిస్తా నిలదీస్తా అని చెప్పినటువంటి మీరు ఖచ్చితంగా దీన్ని ప్రశ్నను బతికించాల్సినటువంటి అవసరం మీ పైన ఉంది. ఈవెన్ దో నాగేశ్వర్ గారు పొరపాటుగా మాట్లాడినాడు అని మీరు భావించినా కూడా ప్రశ్న బతకాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే మీకు కూడా అది రేపు పొద్దున వేరే పద్ధతిలో చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. రైట్ ఈశ్వర్, చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా